మరి ఈసారి ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి, ఎవరి దిక్కు చూద్దాం అనుకుంటున్నాం? మాకు న్యాయం ఇవ్వాలి చేస్తే వాళ్ళ దిక్కు చూస్తాం సార్. 2018 కాడికి వస్తాలకి ఏం డెవలపింగ్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అక్కడ అధికారం టీఆర్ఎస్. పెద్దనా ఈసారి మరి రాజగోపాల్ రెడ్డి సైడా, ప్రభాకర్ రెడ్డి వైపా? ఎంపీ కాంగ్రెస్ అయ్యిండు, ఎమ్మెల్యే కాంగ్రెస్ అయ్యింది. మా నియోజకవర్గం అధికార పార్టీ టీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కానీ మాకైతే పనులు కాలేదు. బీజేపీ మధ్యలో టీఆర్ఎస్ మధ్యలో ఉన్నాయి ఎక్కువ, ఇద్దరి మధ్యనే. 5 ఏళ్ళు ఉంటావు కదా, ఆ సంవత్సరానికి 1 లక్ష చొప్పున 5 లక్షలు ఇచ్చిపో, సరిపోతుంది. అంటే ఎవరు పెట్టినా కానీ ఇక మనకు మాఫీ చేసుడు అయితే లేదు ఇంతవరకు అయితే. మన హుజురాబాద్లో కానీ దుబ్బాకలో కానీ రాజీనామా చేస్తే మన ఉప ఎన్నికలు వస్తే డెవలప్ అయింది. అదే పద్ధతిగా మునుగోడు ప్రజల కోసం ఆయన రాజీనామా చేసిండు. గత రాజకీయాలతో పోల్చినా, గత నాయకులతో పోల్చినా కానీ మునుగోడు ప్రజలు ఎప్పుడు చైతన్యవంతంగా ఉన్నారు, అభివృద్ధిని కోరుకునే వైపుగా వాళ్ళు అడుగులేస్తూ ఉన్నారు. ఇప్పుడు మునుగోడు ప్రజలైతే ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చినారంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడానికి కారణం కాబట్టే మీరు వచ్చిర్రు. నేను రంగత్తున్నా నాతో మీరు మాట్లాడుతున్నారు.